విక్కీ అయితే వాళ్ళ అమ్మకు ఇంట్లో కర్మకాండను జరిపిస్తూ ఉంటాడు. ఇక పూజారి గారు నాయన లేచి నిలబడి ఆ దుస్తుల్ని ఇక్కడ పెట్టు నాయనా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక విక్కీ అలా పెడుతూ ఉండగా ఇంతలో పద్మావతి అయితే వాళ్ళ మామయ్య గారిని తీసుకొని వస్తుంది వాళ్ళ ఇంటికి. ఇక విక్కీ వాళ్ళ నాన్నగారిని తీసుకొని వచ్చి రెండు మామయ్య గారు లోపలికి అని చెప్పి అంటూ ఉంటుంది. అది చూసి విక్కీ అయితే వాళ్ళ నాన్న ఇలా ఇంట్లో అడుగు పెట్టేలోపే ఆగు, ఎంత ధైర్యం నీకు, నేను ఉండగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకు వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక పద్మావతి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. నీకు ఎంత ధైర్యం, నువ్వు మా ఇంట్లోనికి అడుగు పెడతావా, అంత సీన్ లేదు నీకు, తెలిసి మా అమ్మని చంపిన వాడిని నేను ఎలా రాణిస్తాననుకున్నావు, అస్సలు రానివ్వను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు అక్కడ ఉన్న పద్మావతి అలాగే వాళ్ళ మామయ్య చాలా బాధపడుతూ ఉంటారు. ఇక విక్కీ ఇలా అంటూ ఉంటాడు, అయినా నీకు బుద్ధి లేదా, మా అమ్మని చంపిన వాడిని ఎలా తీసుకొని వస్తున్నావు నీ వెంట అని చెప్పి పద్మావతిని విక్కీ తిడుతూ ఉంటాడు. అది చూసి అరవింద వాళ్ళ మామయ్య వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారు. మా కారణంగా మీ ఇద్దరు గొడవలు పడుతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటారు. విక్కీ అయితే నువ్వు మాత్రం లోపలికి రావడానికి అస్సలు వీల్లేదు, నేను సహించను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.